సెంట్రల్ సర్కారు మన దేశంలో గ్యాసుకు పెట్రోల్కు ఏం తిప్పలు లేదు, ఎవరు భయపడొద్దు, ఆగమాగం కావద్దు అని చెప్తున్నా పబ్లిక్ మటుకు అస్సలు ఆగుతలేరు. పొద్దుగాలనే గుడికాడికి లైన్ కట్టినట్టు మొత్తం మీద అందరూ గిట్లా పెట్రోల్ బంకుల దగ్గరికి లైన్లు కట్టిండ్రు. చూసిరు కదా, కిలోమీటర్లు ఉన్నాయి బండ్లు. గంతగానం తిప్పలు వచ్చింది మళ్ళీ పెట్రోల్ దొరకకపోతే డ్యూటీలు ఎట్లా చేసుకుంటాం, ఏం సంగతి అని చెప్పి అందరు ముందుగానే ఆలోచన చేసి గిట్లా పెట్రోల్ బంకుల దగ్గరకు వచ్చిండ్రు. మళ్ళా ఇక పెట్రోల్ బంకుల దగ్గరకు వచ్చినాక ఊకుంటారా చెప్పుండ్రి. నేను ఎంత అడిగితే అంత పోయాలని చెప్పి జిజ్జు చేసితే ఇగో గీ లెక్కన కొట్లాట అయ్యింది. చూసిరు కదా, గిట్లున్నది మళ్ళీ పరిస్థితి. ఇక దొరికిందే సందు అని చెప్పి మోక చాలా మంది లీటర్ల పెట్రోల్ తీసుకుపోతున్నారు. మళ్ళా ఆయనతో దొరుకుతుందో దొరకదో అని. ఇక గీ ముచ్చట మీద తెలంగాణ పెట్రోలియం అసోసియేషన్ వాళ్ళు, అరే పెట్రోల్ బాధ లేదు, ఏం లేదు, ఉన్న కాడికి పోసుకొని పోండి, మనకి ఎంత కావాలో గంత పెట్రోల్ వస్తూనే ఉన్నది, ఏం పికర్ చేయకుండి అని చెప్పిండ్రు. ఎందుకంటే ఎలాంటి షార్టేజ్ లేదు. ఏదో బోకస్ వార్తలు విని వచ్చి మనకు కానీ ఏ పంపులో కానీ ఇబ్బంది జరుగుతూ ఉంది. అందుకని రాత్రి కూడా ఇదే టైపులో అయితే రాత్రి పోలీసులు వచ్చి ఆపేయవలసి సమయం వచ్చింది. అందుకోసమని దయచేసి మీరు అందరు కోఆపరేట్ చేస్తే అందరికీ పెట్రోల్ ఇవ్వగలుగుతాం. మన దగ్గర ఫుల్ స్టాక్ ఉంది, ప్లస్ ఇంకో ట్యాంకర్ కూడా వస్తూ ఉంది. ఇక ఇంకేమున్నది, వాళ్ళు అట్లా చెప్పినా మనోళ్ళు అయితే గిట్ల లైన్లు కడతానే ఉన్నారు పెట్రోల్ బంకుల చుట్టూ. పెట్రోల్ బంకుల కాడికి పట్టణంలో ఉన్న బండ్లన్నీ వస్తే గిట్లున్నది ట్రాఫిక్ రోడ్ల మీద.